ప్రార్థనలోనికి వెళ్ళేటువంటి ముందుగా దేవుని యొక్క పరిశుద్ధ గ్రంథంలో నుండి మొదటి రాజుల గ్రంథము 8వ అధ్యాయము 28వ వచనాన్ని అందరం కలిసి చదువుకుందాం. మొదటి రాజుల గ్రంథము 8వ అధ్యాయము 28వ వచనాన్ని అందరం కలిసి చదువుకుందాం. అయినను యెహోవా నా దేవా, నీ దాసుడనైన నా ప్రార్థనను విన్నపమును అంగీకరించి ఈ దినమున నీ దాసుడనైన నేను చేయి ప్రార్థనను పెట్టు మొరను ఆలకించుము. ఈ యొక్క చదవబడినటువంటి లేఖన భాగంలో జ్ఞాని అయినటువంటి సొలొమోను దేవునికి చేస్తున్నటువంటి ప్రార్థన ఇక్కడ మనకి కనబడుతూ ఉన్నది. ఏమని ప్రార్థిస్తున్నాడు అంటే, అయినను యెహోవా నా దేవా, నీ దాసుడనైన నా ప్రార్థనను విన్నపమును అంగీకరించి ఈ దినమున నీ దాసుడనైన నేను చేయు ప్రార్థన పెట్టు మొరను ఆలకించుము అని దేవుని సన్నిధిలో మరి ప్రార్థించటాన్ని మనం ఇక్కడ చూస్తూ ఉన్నాం. ఇక్కడ సొలొమోను చేసినటువంటి ఈ ప్రార్థనను దేవుడు మరి ఏ రీతిగా సమాధానం ఇచ్చాడు అనేటువంటి విషయాన్ని మరి మొదటి రాజుల గ్రంథము 9వ అధ్యాయము 3వ వచనంలో మనం చూసినట్లయితే, మొదటి రాజుల గ్రంథము 9వ అధ్యాయము 3వ వచనంలో 2వ వచనం నుంచి గిబియోన్లో ప్రత్యక్షమైనట్లు రెండవ మారు యెహోవా సొలొమోనునకు ప్రత్యక్షమై అతనితో ఈలాగు సెలవిచ్చెను, నా సముఖమందు నీవు చేసిన ప్రార్థన విన్నపములను నేను అంగీకరించితిని. చాలండి. ఇక్కడ సొలొమోను చేసినటువంటి ప్రార్థనను దేవుడు అంగీకరించాడు. మరి అంగీకరించినటువంటి ఆ ప్రార్థనను మరి ఈ యొక్క సంఘ ప్రార్థనలో భాగంగా ఆ యొక్క ప్రార్థనను గురించి కొన్ని విషయాలు ధ్యానం చేయడానికి మనం ప్రయత్నం చేద్దాం. ఇశ్రాయేల్ యొక్క చరిత్రలో ఈ ప్రార్థన అనేటువంటిది చాలా చాలా ప్రాముఖ్యమైనటువంటిది. ఇశ్రాయేల్ యొక్క చరిత్రలో ఈ యొక్క సొలొమోను చేసిన ప్రార్థన అనేటువంటిది నిజంగా వాళ్ళ యొక్క జీవితాలలో మరి సువర్ణ అక్షరాలతో రాసుకొనదగినటువంటిది. ఇప్పటికీ కూడా మరి ఈ సొలొమోను చేసినటువంటి ప్రార్థన విన్నపములను దేవుడు అంగీకరించి ఇంకా ఇశ్రాయేలీలు మరి ఆ దేవాలయము లేదా ఆ మందిరం దగ్గరికి వెళ్ళి ప్రార్థన చేయటాన్ని మనం చూస్తున్నాం. ఇప్పటికీ కూడా చేస్తున్నారండి, ఇప్పటికీ కూడా. మరి అసలు సొలొమోను చేసినటువంటి ప్రార్థన, ఆ ప్రార్థనలో యొక్క ప్రాముఖ్యత, ఆ ప్రార్థన ఎందుకు అంత విలువైనటువంటిది, ఆ ప్రార్థనలో మరి అతడు ఏమడిగాడు, దేవుడు అతన్ని విన్నపములను మొరలను మరి దేవుడు అంగీకరించాడు అంటే అసలు అతని యొక్క ప్రార్థన ఏంటి, ఏ రీతిగా ప్రార్థించాడు, ఆ ప్రార్థన యొక్క గొప్పతనం ఏమిటి, ఆ ప్రార్థనలోని విశిష్టత ఏమిటి, ఆ ప్రార్థన ద్వారా ఈరోజు మనము నేర్చుకోవాల్సినటువంటిది ఏమిటి, వీటన్నిటినీ కూడా ధ్యానించడానికి మొట్టమొదటిగా సొలొమోను చేసినటువంటి ఈ ప్రార్థనను ఒకసారి ధ్యానం చేయడానికి మనం ప్రయత్నం చేద్దాం. మొదటి రాజుల గ్రంథము 8వ అధ్యాయము 31వ వచనం నుంచి మనం చూచినట్లయితే, మరి 30వ వచనంను కూడా మనం చూచినట్లయితే, మరియు నీ దాసుడునైన నేనును నీ జనులైన ఇశ్రాయేలీయులను ఈ స్థలము తట్టు తిరిగి ప్రార్థన చేయునప్పుడల్లా నీ నివాస స్థలమైన ఆకాశమందు విని మా విన్నపములను అంగీకరించుము, వినుడప్పుడల్లా మమ్ములను క్షమించుము అని ప్రారంభించి మరి ఏమని ప్రార్థిస్తున్నాడు అనేటువంటి విషయాన్ని ఒకసారి ధ్యానం చేయడానికి ప్రయత్నం చేసినట్లయితే, మొట్టమొదటి విషయం ఏమిటి అంటే, ఎవడైనను తన పొరుగువానికి అన్యాయము చేయగా అతని చేత ప్రమాణము చేయించుటకు అతని మీద ఒట్టు పెట్టబడిన ఎడల అతడు ఈ మందిరమందున్న నీ బలిపీఠం ఎదుట ఆ ఒట్టు పెట్టినప్పుడు నీవు ఆకాశమందు విని నీ దాసులకు న్యాయము తీర్చి హాని చేసిన వాని తల మీదకు శిక్ష రప్పించి నీతి పరుని నీతి చొప్పున వానికి ఇచ్చి వాని నీతిని నిర్ధారణ చేయము. ఏమని ప్రార్థిస్తున్నాడంటే, ఈ యొక్క మందిరమును అంటే సొలొమోను మరి దేవుడి కొరకు
తన తండ్రి యొక్క చిరకాల కోరిక అయినటువంటి దేవుని మందిరమును నిర్మించి ఆ మందిరమును దేవునికి ప్రతిష్ఠిస్తూ ఆ సందర్భంలో చేసినటువంటి ప్రార్థన. దావీదు దేవుని కొరకు మందిరాన్ని నిర్మించాలనుకున్నాడు, కానీ దావీదు చేత మందిరాన్ని నిర్మించటానికి దేవునికి ఇష్టము లేకపోయిను. దాని కారణం మరి దావీదు అనేక మంది శత్రువులను రక్తమును ఒలికించటాన్ని బట్టి, దావీదును బట్టి కాదు కానీ దావీదు యొక్క ఆలోచన బట్టి దావీదు యొక్క కుమారుడైన సొలొమోను ద్వారా తన కొరకు ఒక మందిరాన్ని కట్టించాలని దేవుడు అనుకున్నాడు. ఆ రీతిగా తన యొక్క తండ్రి మరి ఏ రీతిగా దేవుని కొరకు మందిరం కట్టాలని ఏ రీతిగా ప్రయాసపడ్డాడో ఆ ప్రయాసనంతటిని ఎరిగినటువంటి వాడే తండ్రి యొక్క చిత్తమును, తండ్రి యొక్క ఆశను, తండ్రి యొక్క కోరికను నెరవేర్చి దేవుని కొరకు ఒక గొప్ప మందిరాన్ని నిర్మించి ఆ మందిరమును ప్రతిష్ఠిస్తున్నటువంటి సందర్భంలో అతడు ప్రార్థించినటువంటి ప్రార్థన. ఆ ప్రార్థనలో మొట్టమొదటిగా ఏమంటున్నాడు అంటే, ఎవడైనను అంటే ఇశ్రాయేలు యొక్క మరి ఆ యొక్క ప్రజలలో ఎవడైనను తన పొరుగువానికి హాని చేసినట్లయితే, తన పొరుగువానికి అన్యాయం చేసినట్లయితే, ఆ అన్యాయం చేసినటువంటి వాడి పక్షముగా ఈ యొక్క మందిరము నీ యొక్క సన్నిధిలో ఎలాగుండాలి అంటే, అన్యాయము చేయబడినటువంటి వాడికి న్యాయము చేయ తగినటువంటి ఒక పరిశుద్ధ స్థలముగా, ఒక మరి మందిరముగా ఈ మందిరము ఉండాలని సొలొమోను దేవుని సన్నిధిలో ప్రార్థించాడు. మరి ముందుగానే మనం చదువుకున్నాం, సొలొమోను చేసినటువంటి ప్రార్థనను దేవుడు అంగీకరించాడు. అంటే సొలొమోను చేసినటువంటి ఆ ప్రార్థనలో మరి కనబడుతున్నటువంటిది ఏమిటి అంటే, ఇశ్రాయేల్లో ఎవరైనా కానీ తన తోటి వారికి అన్యాయం చేస్తే అన్యాయం చేసినటువంటి వాడిని ఎక్కడికి తీసుకురావాలి? దేవుని మందిరం దగ్గరికి తీసుకురావాలి. దేవుని మందిరము ఎదుట వారిని నిలబెట్టినప్పుడు వారు అన్యాయం చేసినటువంటి వాడైతే వారు చేసినటువంటి అన్యాయమును దేవుడు నిర్ధారణ చేసి నీతిపరునికి నీతిని, అన్యాయస్తుడకు తగినటువంటి శిక్షను దేవుడు ఆ యొక్క మందిరము ద్వారా విధించేటువంటి వాడు. అంటే ఈ యొక్క మాటలను బట్టి మనం అర్థం చేసుకోవాల్సింది ఏమిటి అంటే, ఈ యొక్క మందిరము సొలొమోను కట్టించినటువంటి ఆ మందిరము ఇశ్రాయేలీయులకు న్యాయము తీర్చేటువంటిదిగా ఆ యొక్క మందిరం ఉంచబడింది. ఇశ్రాయేలుకు న్యాయము తీర్చేటువంటి ఒక స్థలముగా ఈరోజు న్యాయము కోసం మనం న్యాయస్థానాలకు వెళుతున్నాం, కోర్టులకు వెళుతున్నాం, కానీ ఆ రోజుల్లో ఆ దేవుని మందిరమే వారికి ఎలాగుండేటువంటిది అంటే వారికి న్యాయము దొరుకు స్థలముగా ఉండేటువంటిది. ఆ రీతిగా ఎన్నో సమస్యలు ఇశ్రాయేల్ యొక్క జీవితంలో, ఇశ్రాయేల్ యొక్క మరి ప్రజల్లో ఉన్నటువంటి ఎన్నో సమస్యలను ఆ యొక్క మందిరము ద్వారా పరిష్కారము చేయటం జరిగింది. ఇది మొట్టమొదటిగా మనం చూడవలసినటువంటిది. మరి రెండవదిగా సొలొమోను ఏమని ప్రార్థించాడు అన్నప్పుడు 33వ వచనం నుంచి మనం చూసినట్లయితే, మరి ఇశ్రాయేలుకు నీ జనులు నీకు విరోధముగా పాపము చేయుట చేత తమ శత్రువుల ఎదుట మెత్తబడినప్పుడు వారు నీ తట్టు తిరిగి నీ నామమును ఒప్పుకొని ఈ మందిరమందు నిన్ను గూర్చి ప్రార్థన విన్నపములు చేయునప్పుడెల్లా నీవు ఆకాశమందు విని ఇశ్రాయేలుకు నీ జనులు చేసిన పాపమును క్షమించి వారి పితరులకు నీవిచ్చిన దేశములోనికి వారిని తిరిగి రప్పించుము. రెండవదిగా ఏమి కోరుకుంటున్నాడు, ఏమి దేవుడు దయచేయమని కోరుకుంటున్నాడు అంటే, ఇశ్రాయేలు అయినటువంటి నీ జనులు నీకు విరోధముగా పాపము చేసి శత్రువుల ఎదుట మెత్తబడినప్పుడు, అనగా శత్రువుల చేతిలో ఓడిపోయినప్పుడు, అలా ఓడిపోయినటువంటి స్థితిలో, కృంగిపోయినటువంటి స్థితిలో, జారిపోయినటువంటి స్థితిలో ఈ యొక్క మందిరము దగ్గరకు వచ్చి తమ యొక్క దోషములను ఒప్పుకొని మరి పశ్చాత్తాపపడి నీ సన్నిధిలో ప్రార్థించినప్పుడు నీవు ఆ యొక్క ప్రార్థనలను ఆలకించి వారిని తిరిగి బలపరచు, వారిని స్థిరపరచు, వారిని లేవనెత్తు, వారిని చేర్చుకో అని సొలొమోను దేవుని సన్నిధిలో ప్రార్థించినప్పుడు దేవుడు ఏం చేశాడు? ఆ ప్రార్థన విన్నపములను అంగీకరించి తిని అంటున్నాడు. నీవు నా సన్నిధిలో చేసినటువంటి ప్రార్థన విన్నపములను నేను అంగీకరించి తిని అంటున్నాడు. అంటే ఇశ్రాయేలు అయినటువంటి వారు ఎప్పుడైనా తమ శత్రువుల చేతికి చిక్కబడినప్పుడు, శత్రువుల చేతిలో ఓడిపోయినప్పుడు వారు గ్రహించవలసినటువంటి విషయం ఏమిటి అంటే, వారు దేవునికి దూరం అయిపోయారు. వారు దేవునికి దూరం అయిపోయారన్న సంగతిని తెలుసుకొని వెంటనే ఆ మందిరము దగ్గరకు వచ్చి
సొలొమోను ప్రార్థించినటువంటి ఆ ప్రార్థనను దేవుడు అంగీకరించాడు కాబట్టి ఆ మందిరము నేను పవిత్ర పరిస్థితిని, నా మనసు అక్కడ ఉంటుంది, నా దృష్టి రేయింబగళ్ళు అక్కడ ఉంటుంది అని దేవుడు అన్నాడు కనుక ఆ మందిరము దగ్గరికి వెళ్ళి వారు కానీ ప్రార్థించినట్లయితే ఆ ప్రార్థనను దేవుడు ఆలకించి వారి పాపములను క్షమించి వారిని లేవనెత్తి బలపరిచి శత్రువుల చేతిలో నుండి విడిపించి శత్రువుల మీద వారికి విజయాన్ని అనుగ్రహించేటువంటి వాడు. మరి మూడవదిగా మనం చూసినట్లయితే 35వ వచనంలో, మరియు వారు నీకు విరోధముగా పాపము చేసినందున ఆకాశము మూయబడి వర్షము లేక, అంటే వారు దేవుని యొక్క సన్నిధిలో తప్పిపోయి పాపం చేసినప్పుడు వారి యొక్క పాపమును వారికి తెలియచేయటానికి దేవుడు ఆకాశమును మూసివేసేటువంటి వాడు. వాన లేకుండా ఉండేటువంటిది, వాన లేకుండా వారి దేశంలో లేమితో కరువుతో వారు ఉన్నప్పుడు, ఆహారము దొరకనటువంటి స్థితిలో వారు ఉన్నప్పుడు, ఇబ్బందులకు గురి అవుతున్నప్పుడు వాళ్ళు చేయవలసింది ఏమిటంటే మరలా ఆ దేవాలయం దగ్గరికి వెళ్ళాలి, ఆ మందిరం దగ్గరికి వెళ్ళాలి. ఆ మందిరం దగ్గరికి వెళ్ళి వారు ఏం చేయాలని, ఆ మందిరం దగ్గరికి వెళ్ళి వారు ప్రార్థన చేసినప్పుడు 36వ వచనంలో, నీవు ఆకాశమందు విని నీ దాసులైన ఇశ్రాయేలుకు నీ ప్రజలు చేసిన పాపమును క్షమించి వారు నడవలసిన సన్మార్గమును వారికి చూపించి నీ జనులకు నీవు స్వాస్థ్యముగా ఇచ్చిన భూమి మీద వర్షము కురిపించుము. అంటే వారి దేశంలో వాన కురవకపోయినా, వారి యొక్క తోటివాడు వారికి అన్యాయము చేసిన, వారి శత్రువుల చేతిలో వాళ్ళు చిక్కిన, లేదా శత్రువుల చేత మెత్తబడిన, శత్రువుల చేతిలో ఓడిపోయిన, ఈ పరిస్థితులన్నిటిలో కూడా వారు తిరిగి సమకూర్చబడటానికి, తిరిగి వారు నిలబడటానికి, తిరిగి ఆత్మీయంగా దేవునితో ఉండటానికి వీరు చేయవలసినటువంటి పని ఏమిటంటే దేవాలయము, ఆ యొక్క మందిరము దగ్గరకు వెళ్ళి వారు తమను తాము మరి తగ్గించుకొని ప్రార్థించి ఒప్పుకున్నట్లయితే దేవుడు ఏం చేస్తున్నాడు, వారిని నిలబెడుతూ ఉన్నాడు, వారిని మళ్ళా సమకూరుస్తూ ఉన్నాడు, వాళ్ళని బలపరుస్తూ ఉన్నాడు. ఆ రీతిగానే మరి వారి దేశం మీదకి వచ్చినటువంటి ఆ కరువులో, ఆ వర్షము పడనటువంటి స్థితిలో నుండి, లేమి స్థితిలో నుండి, ఆహారము దొరకనటువంటి స్థితిలో నుండి వారి దేశం మీద దేవుడు ఏం కురిపిస్తున్నాడు, వానలు కురిపిస్తూ ఉన్నాడు. అదే రీతిగా 37వ వచనంలో చూస్తే, క్షామము కానీ, తెగులు కానీ, గాడ్పు దెబ్బ కానీ, చిత్తపట్టుట కానీ, మిడతలు కానీ, చీడపురుగులు కానీ వారి దేశమునకు వచ్చినప్పుడు, వారి శత్రువులు వారి దేశం పట్టణములో వారిని ముట్టడి వేసిన ఏ వ్యాధి కలిగినా ఆ వ్యాధులన్నిటిలో కూడా, అంటే ఇక్కడ మనం గమనించినట్లయితే మొట్టమొదటిగా వారి యొక్క పొరుగువారు తమకి అన్యాయము చేసిన, రెండవదిగా వారు శత్రువు చేతిలో ఓడిపోయిన, మూడవదిగా వారి దేశం మీద వర్షము కురవకపోయినా, నాలుగవదిగా ఒకవేళ వాళ్ళ యొక్క పంట వాళ్ళ చేతికి రాకుండా మరి చీడ పురుగులు తినివేస్తూ ఉన్నా, లేక వ్యాధులతో వారు బాధపడుతూ ఉన్నా, ప్రతి మనిషి యొక్క మనోవ్యాధిని నీవు ఎరిగినటువంటి వాడు, ప్రతి మనిషి యొక్క హృదయమును నీవు ఎరిగినటువంటి వాడవు కనుక 39వ వచనంలో సొలొమోను దేవుడికి చేస్తున్నటువంటి ప్రార్థన, ప్రతి మనిషి యొక్క హృదయమును నీవు ఎరుగుదువు కనుక నీవు ఆకాశమును నీ నివాస స్థలమందు విని క్షమించి దయచేసి ఎవరి ప్రవర్తన బట్టి వారికి ప్రతిఫలం ఇచ్చి మా పితరులకు నీవు దయచేసిన దేశమందులు జనులు బ్రతుకున దినములన్నిటిను వారిని యందు భయభక్తులు కలుగునట్లు చేయము అని చెప్పి దేవుని సన్నిధిలో ప్రార్థిస్తూ ఉన్నాడు. అంటే వారి యొక్క దేశంలో ఎటువంటి మరి చీడ పురుగులు వచ్చినా, వారి పంట వారి చేతికి రాకుండా, వారు వ్యాధిగ్రస్తులు అవుతున్నా, వారు బలహీనులు అవుతున్నా, దాని నుంచి తిరిగి సమకూర్చబడటానికి, తిరిగి వారి బలపడటానికి, వారికి ఉన్న సమస్యలను అధిగమించటానికి వారికి ఈ యొక్క మందిరం అనేటువంటిది ఒక శ్రేష్టమైనటువంటి స్థలముగా, దేవుని దగ్గరికి వెళ్ళటానికి అతి సమీపమైనటువంటి మార్గముగా ఈ యొక్క దేవాలయము కనబడుతూ ఉన్నది. ఈ దేవాలయం దగ్గరికి వచ్చి ఇశ్రాయేల్ అందరూ కూడా ఆ రీతిగా ప్రార్థించినట్లయితే వారి యొక్క ప్రార్థనను దేవుడు ఆలకించి వారి దేశం మీదకి ఏం చేస్తానంటున్నాడు, వచ్చినటువంటి చీడ పురుగులను వాటినన్నిటి నుంచి బారి నుంచి విడిపించి, వారికి వచ్చిన రోగముల నుంచి విడిపించి, వారిని స్వస్థపరిచి వారిని బలపరిచేటువంటి దేవుడిగా ఇక్కడ ఉండటాన్ని మనం చూస్తూ ఉన్నాం. ఆ రీతిగా ఆ తర్వాత 41వ వచనం నుంచి 43 వచనాల్లో మనం చూసినట్లయితే, ఈ దేశపు జనులు కాకుండా పరదేశపులో ఉన్నటువంటి వారు ఎవరైనా
వేరే దేశంలో ఉన్నటువంటి వారు ఎవరైనప్పటికీ కూడా ఈ యొక్క మందిరము దగ్గరకు వచ్చి ఈ మందిరం యొక్క గొప్పతనమును, ఈ మందిరము మీద దేవుని యొక్క మరి కనుదృష్టి ఉంటుంది, దేవుడు ఈ మందిరాన్ని దివారాత్రములు చూస్తూ ఉంటున్నాడని నీవు నాకు చేసినటువంటి ఆ వాగ్దానాన్ని ఎరిగినటువంటి వారై ఈ మందిరము తట్టు, ఈ మందిరము దగ్గరకు వచ్చి వారు పరదేశులైనప్పటికీ వారు ప్రార్థించినట్లయితే వారి ప్రార్థనను ఆలకించి వారికి కావలసినటువంటి వాటిని నీవు దయచేయమని సొలొమోను ప్రార్థించాడు. ఆ ప్రార్థనను దేవుడు అంగీకరించి నీ మనవులను నేను అంగీకరించితిని అని దేవుడు ఇక్కడ తెలియజేస్తున్నాడు. ఆ రీతిగానే ఆరోదిగా మనం చూసినప్పుడు 44వ వచనం నుంచి 45వ వచనం వరకు ఉన్నటువంటి పరిస్థితుల్లో వాళ్ళు ఎక్కడికన్నా యుద్ధం చేయడానికి వెళ్ళినప్పుడు వారు మొట్టమొదటిగా ఆ శత్రువుల మీద విజయం కొరకు వాళ్ళు ఎక్కడికి వెళ్ళి ప్రార్థించేవాళ్ళు? ఆ దేవుని మందిరము దగ్గరికి వెళ్ళి ప్రార్థించినప్పుడు వారు చేయబోతున్నటువంటి యుద్ధములో దేవుడు వారికి తోడుగా నుండి శత్రువు మీద వారికి విజయాన్ని అనుగ్రహిస్తూ ఉండేటువంటి వాడు. ఆ తర్వాత వచనాల్లో మనం చూసినట్లయితే వారు దేవుని మరిచి పాపము చేసి దేవునికి దూరం అయిపోయి శత్రువుల చేతిలో చిక్కి చెరలోనికి వెళ్ళిపోయిన తర్వాత, ఆ చెరలోకి వెళ్ళిన తర్వాత తాము దుర్మార్గులమని, తాము పాపము చేశామని తెలుసుకొని తమ దోషములకు పశ్చాత్తాపపడి దేవుని తట్టు తిరిగినట్లయితే వారు ఆ యొక్క చెరలో నున్నప్పటికీ కూడా ఆ ప్రార్థన ఆలకించి తిరిగి వారిని తమ దేశంలోనికి రప్పిస్తానని దేవుడు సొలొమోను ద్వారా, ఆ మందిరము ద్వారా వారికి వాగ్దానాన్ని చేయటాన్ని మనం చూస్తూ ఉన్నాం. ఇక్కడ మనం గమనించినట్లయితే సమస్యలు అనేకంగా కనబడుతూ ఉన్నాయి. ఈ యొక్క సొలొమోను యొక్క ప్రార్థన ఎందుకు అంత విలువైనది ఇశ్రాయేల్ యొక్క జీవితంలో అంటే, సొలొమోను చేసినటువంటి ఈ ప్రార్థనను దేవుడు ఏం చేశాడు? అంగీకరించాడు. ఆ మందిరమును ఏం చేశాడు? పరిశుద్ధపరిచాడు. ఆ మందిరం మీద ఏముంటాయి అన్నాడు? తన కనుదృష్టి ఉంటుంది అన్నాడు. ఆ మందిరం మీద తన మనసు ఉంటుంది అన్నాడు. రేయింబగళ్ళు తన యొక్క కళ్ళు ఆ మందిరం మీద తెరవబడి ఉంటాయని దేవుడు మరి సొలొమోనుకి వాగ్దానం చేశాడు. ఆ యొక్క వాగ్దానాన్ని బట్టి దేవుడు ఆ మందిరమును పరిశుద్ధపరిచి ఆ మందిరంలో చేయబడేటువంటి ప్రార్థనలు దేవుడు అంగీకరిస్తానని చెప్పినటువంటి దానిని బట్టి ఆ మందిరము అనేటువంటిది ఇశ్రాయేల్ యొక్క జీవితంలో దేవునికి సమీపంగా వెళ్ళటానికి అది ఒక మార్గముగా కనబడుతున్నది. వారి శత్రువులు వారి మీదకి దండయాత్ర చేసిన, వారి దేశం మీద వాన పడకపోయినా, వారికి రోగములతో బాధపడుతూ ఉన్నా, వారి యొక్క పంట వారి చేతికి రాకుండా ఉన్నా, వారు ఏదైనా ఒక విషయంలో శత్రువుల చేతిలో చిక్కబడినా, ఇంకా ఏ సమస్య అయినప్పటికీ కూడా, సమస్యలు 99 అయితే సొల్యూషన్ ఒకటే కనబడుతుందండి. ఏమిటా సొల్యూషను? దేవుని దగ్గరికి వెళ్ళి తమను తాము తగ్గించుకొని ప్రార్థన చేయడం. తమను తాము తగ్గించుకొని ప్రార్థన చేసి ఆకాశమందు ఉన్నటువంటి దేవుణ్ణి ఆ యొక్క మందిరము ద్వారా వాళ్ళు వెతకటానికి ప్రయత్నం చేసినట్లయితే వెంటనే ఏం చేస్తున్నాడు? దేవుడు వాళ్ళ ప్రార్థనను ఆలకిస్తూ ఉన్నాడు. వాళ్ళ ప్రార్థన ఆలకించి వారికి కావలసినటువంటి సహాయమును దేవుడు దయచేస్తూ ఉన్నాడు. కాబట్టి ఆ మందిరం అనేటువంటిది చాలా ప్రాముఖ్యమైనటువంటిది ఇశ్రాయేల్ యొక్క జీవితంలో. ఎందుకంటే ఆ మందిరంలోనికి వెళ్ళినప్పుడు దేవుడు వారిని దృష్టిస్తూ ఉంటాడు. ఆ మందిరంలోనికి వెళ్ళి దేవునికి ప్రార్థన చేసినప్పుడు వారికి స్వస్థత వస్తుంది. ఆ మందిరంలోనికి వెళ్ళి వాళ్ళు ప్రార్థించినప్పుడు వారికి న్యాయము దొరుకుతుంది. ఆ మందిరంలోనికి వెళ్ళి వాళ్ళు ప్రార్థించినప్పుడు వాళ్ళ సమస్యలకు పరిష్కారము దొరుకుతున్నది. వారి యొక్క పరిస్థితుల్లో సమస్యకు పరిష్కారము దొరకనటువంటిదంటూ కూడా ఏది కూడా లేనే లేదు. అందుచేత ఆ దేవాలయమును, ఆ మందిరమును వాళ్ళు ఎంతగానో ప్రేమిస్తూ వచ్చారు. ఆ మందిరం కోసం ఎంతో ఆశతో ఎదురు చూస్తూ వచ్చారు. అందుకని మరి దానియేలు గారు మరి బంధింపబడి ఆ యొక్క బబులోను సామ్రాజ్యంలో ఉన్నప్పుడు ఆ యొక్క దర్యావేషు కాలంలో ఒక చట్టం చేయబడింది. ఏమిటా చట్టం? 30 దినముల వరకు రాజైనటువంటి దర్యావేషుకు తప్ప మరి ఎవ్వరికీ కూడా ప్రార్థన చేయకూడదు. అప్పుడు దానియేలు ఏం చేశాడు? తన యొక్క మరి పై అంటే తాను ఉన్నటువంటి గది యొక్క కిటికీలు యెరూషలేము తట్టు తెరవబడి ఉండుట చూచి, ఆ యెరూషలేము తట్టు తెరవబడినటువంటి ఆ కిటికీల గుండా నిజంగా దేవాలయం అక్కడికి కనబడదు. నిజంగా ఆ దేవాలయం అప్పటికి మరి కూల్చబడింది, అన్యుల చేతికి అప్పగింపబడింది. అయినప్పటికీ కూడా ఆ ప్రదేశమును గురించి, ఆ మందిరమును గురించి దేవుడు చేసినటువంటి వాగ్దానాన్ని బట్టి దానియేలు యెరూషలేము తట్టు చూచుచూ ఏం చేస్తున్నాడు? దేవునికి ప్రార్థిస్తూ ఉన్నాడు. వాళ్ళు ఎక్కడికి వెళ్ళినా ఆ యెరూషలేమును మాత్రం మర్చిపోలేరు. కారణం ఏమిటంటే ఆ యెరూషలేములో
దేవుడు మరి చూచేటువంటి మందిరం ఒకటి ప్రతిష్ఠించబడింది. ఆ మందిరాన్ని దేవుడు పరిశుద్ధపరిచాడు. ఆ మందిరం మీద రేయింబగళ్ళు తన కన్నులు ఉంటాయని దేవుడు అక్కడ వాగ్దానం చేశాడు. ఆ యొక్క వాగ్దానాన్ని బట్టే ఇశ్రాయేలు ఆ మందిరము ద్వారా ఎన్నో గొప్ప మేలులు పొందారు. దేవునికి సమీపంగా ఉండగలిగారు. దేవుడు వారికి సమీపంగా ఉండగలిగారు. వారి యొక్క ప్రతి సమస్యకు కూడా పరిష్కారాన్ని ఆ యొక్క మందిరము ద్వారా వాళ్ళు పొందగలిగారు. ఆ రీతిగా ఆ మందిరం అనేటువంటిది వారి జీవితాల్లో ఎంతో ప్రాధాన్యత కలిగినటువంటిదిగా, వారి యొక్క జీవితాల్లో ఎంతో గొప్పగా ఆ యొక్క మందిరము వారి జీవితాల్లో వారికి ఉపయోగపడుతూ వచ్చింది. మరి ఆ రీతిగా ఆ మందిరము ఆ రోజు వారికి ఉపయోగపడింది కనుకొనే ఇప్పటికీ కూడా మరలా ఇశ్రాయేలు ఏం చేయాలనుకుంటున్నారు? మూడవ మందిరాన్ని కట్టాలనుకుంటున్నారు. మొట్టమొదటి మందిరాన్ని కట్టింది ఎవరు? సొలొమోను కట్టారు. ఆ మందిరాన్ని తర్వాత దేవుడు విడిచి వెళ్ళిపోయాడు. కారణం ఏమిటంటే ఇశ్రాయేలు చేసినటువంటి పాపమును బట్టి దేవుడు ఆ మందిరమును విసర్జించాడని యిర్మీయా గ్రంథంలో తెలియజేస్తూ ఉన్నాడు. నేను నా మందిరమును విసర్జించేదని, నా ప్రాణ ప్రియురాలుని నేను వారి యొక్క శత్రువులకు నేను అప్పగించుచున్నానని దేవుడు తెలియజేశాడు. ఆ మందిరాన్ని విడిచిపెట్టాడు కనుకనే బబులోను రాజు అయినటువంటి నెబుకద్నెజరు వచ్చి ఆ యొక్క మందిరమును ఏం చేశాడు? అగ్నితో కాల్చివేశాడు. నిజంగా దేవుని యొక్క కనులు ఆ మందిరం మీద ఉంటే, దేవుడు ఆ మందిరమును చూస్తూ ఉంటే, ఆ మందిరము మీద దేవుని యొక్క కనుదృష్టి ఉన్నట్లయితే ఆ మందిరము మీద చెయ్యి వేయటానికి నెబుకద్నెజరు కాదు కానీ సాతానుకు కూడా సాధ్యము కాదు. దేవుడే ఆ మందిరాన్ని విడిచిపెట్టాడు. కారణం ఏమిటంటే యెహెజ్కేలు గ్రంథంలో మనం చూస్తుంటాం, చాలా సందర్భాల్లో మనం చదివాం. ఆయన యెహెజ్కేలుని ఆ మందిరంలోకి తీసుకుని వెళ్ళినప్పుడు ఆ యొక్క దేవాలయం, ఆ యొక్క మందిరములో ఆ గోడల మీద వాళ్ళు వేసినటువంటి బొమ్మలు, విగ్రహాలను పూజించటం, కొంతమంది అక్కడ తమ్మూజు దేవతను గురించి వాళ్ళు వేడవటం, కొంతమంది 25 మంది తూర్పు తట్టునకు తమ మరి తలలు ఎత్తి మరి దేవునికి వీపు చూపిస్తూ ఏడవటం, ఇలాగా ఆ మందిరాన్ని వాళ్ళు అపవిత్రపరచటాన్ని బట్టి దేవుడు ఆ మందిరాన్ని విడిచిపెట్టాడు. ఆ మందిరాన్ని విడిచిపెట్టిన తర్వాత అది శత్రువుల చేతికి అప్పగింపబడింది. ఆ తర్వాత బబులోను రాజు దానిని సమూలముగా నాశనం చేశాడు. అయితే యూదులు మరలా చెరలోనికి వెళ్ళిపోయిన తర్వాత చెరలో నుండి తిరిగి వచ్చి మరలా ఏం చేశారు? ఆ మందిరాన్ని నిర్మించుకున్నారు. తాత్కాలికంగా నిర్మించుకుంటూ ఉన్నారు. అదే మనం ఎజ్రా, నెహెమ్యా గ్రంథాల్లో మనం చూస్తూ ఉంటాం. దానియేలు గారైతే తాను బ్రతికినంత కాలము చెరలోనే ఉన్నారు. ఆ యెరూషలేము దేవాలయాన్ని చూడాలని ఎంతో ఆశపడ్డాడు. దాన్ని పునర్నిర్మాణం చేస్తే యెరూషలేములోకి వెళ్ళాలని ఎంతో ఆశపడ్డాడు. కానీ దానియేలు యొక్క జీవితం అంతా కూడా ఆ యొక్క బబులోను దేశంలోనే ఉండటం, ఆ బబులోనులోనే అతను చనిపోవటం, తిరిగి మరి యెరూషలేముకి రాలేనటువంటి పరిస్థితి. ఆ యెరూషలేములో ఉన్నటువంటి ఆ దేవాలయము, ఆ యొక్క మందిరం అనేటువంటిది ఇశ్రాయేల్ యొక్క జీవితంలో చాలా ప్రాముఖ్యమైనటువంటిదిగా ఉంది. ఆ తర్వాత మరి ఇది యూదులకు, మరి ఈ దేవాలయం అనేటువంటిది యూదులకు చాలా ప్రాముఖ్యమైనటువంటిది అన్నటువంటి విషయంతో ఆ రోజు ఉన్నటువంటి హేరోదు రాజు ఆ దేవాలయమును, ఆ యొక్క మందిరమును మరలా పునర్నిర్మాణం చేసి మరమ్మతులు చేసి యూదులైనటువంటి వారిని తన తట్టు తిప్పుకోవడానికి దానికి ఎన్నో మరమ్మతులు చేసినప్పటికీ కూడా మరలా ఆ దేవాలయంలో కూడా ఏం చేస్తున్నారు? ప్రభువైన యేసుక్రీస్తు వచ్చేటప్పటికి ఆ దేవాలయమును ఎలా మార్చేశారు? వాళ్ళు నా తండ్రి ఇంటిని దొంగల గుహగా మార్చివేశారు. ఆ రీతిగా దేవుని యొక్క మందిరమును వాళ్ళు దొంగల గుహగా మార్చివేశారన్నటువంటి ఉద్దేశంతో మరలా ప్రభువైన యేసుక్రీస్తు సిలువ వేయబడిన తర్వాత మరి క్రీస్తు శకం 70వ సంవత్సరంలో మరలా ఏమైంది? ఆ దేవాలయము, ఆ మందిరము సమూలముగా టైటస్ అనేటువంటి చక్రవర్తి చేత సమూలముగా అది నాశనం చేయబడింది. ఇప్పటికీ ఆ యొక్క మందిరం అనేటువంటిది మరి ఇశ్రాయేల్ యొక్క చేతిలో లేకుండా ఉంది. ఇప్పటికీ ఇశ్రాయేల్ పోరాడుతున్నది దేనికోసం అంటే ఆ మందిరం కోసం. ఇప్పుడు ఆ మందిరం అన్నటువంటి స్థలములో ఏమి నిర్మింపబడింది అంటే డోమ్ ఆఫ్ రాక్, అంటే ఒక మసీదు నిర్మాణం చేయబడి ఉన్నది. ఆ మందిరమునకు వెళ్ళేటువంటి ఒక మార్గం ఉంది. ఆ మార్గము గుండా మెస్సియా వెళతాడు అనేటువంటి ఒక ప్రవచనం యెహెజ్కేలు గ్రంథంలో ఉన్నది కనుక ఆ మెస్సియా మరలా తిరిగి వచ్చి, ఎందుకంటే యూదులైనటువంటి వారు మెస్సియాను నమ్మరు, ఇంకా ప్రభువైన యేసుక్రీస్తుని వారి మెస్సియాగా అంగీకరించలేదు, ఇంకా మెస్సియా వస్తాడని వారి ఎదురు చూస్తూ ఉన్నారు. కాబట్టి ఆ మందిరము గుండా, ఆ యొక్క ద్వారము గుండా ఆ దేవాలయంలోనికి మెస్సియా ప్రవేశిస్తాడేమో అన్నటువంటి ఉద్దేశంతో కొంతమంది అన్యులైనటువంటి రాజులు ఆ ద్వారాలను మూసివేసి ఆ ద్వారము ముందు అనేక సమాధులను ఏర్పాటు చేసి ఉన్నారు. ఎందుకంటే
యూదులైనటువంటి వారు సమాధుల్లోనికి వెళ్ళటానికి కానీ సమాధులను ముట్టుకుంటానికి కానీ వారు అపవిత్రమైనదిగా వాళ్ళు భావిస్తారు కనుక అన్యులైనటువంటి వారి యొక్క సమాధులు ఆ యొక్క ద్వారము ముందు ఇప్పటికీ కూడా వేసి ఉన్నాయి. కారణం ఏమిటి అంటే ఆ మందిరములోనికి మెస్సియా ప్రవేశిస్తాడనేటువంటి ప్రవచనము నెరవేర్పు జరగకుండా ఉండటానికి. వాస్తవంగా అయితే ఆ ప్రవచనం ఎప్పుడో నెరవేర్పు జరిగిపోయింది. మెస్సియా ఎప్పుడో వచ్చేసాడు, అదంతా అయిపోయింది. అయితే ఇక్కడ మనం గమనించవలసినటువంటి ఏమిటి అంటే సొలొమోను కట్టినటువంటి ఆ యొక్క మందిరము ఇశ్రాయేల్ యొక్క జీవితంలో ప్రతి సమస్యకు పరిష్కారాన్ని చూపించేదిగా ఉంది. వారి యొక్క పొరుగువాడు ఎవరైనా అన్యాయం చేసినా, వారి దేశం మీద వాన కురవకపోయినా, వారి దేశంలో రోగంలో వచ్చినా, వారి చుట్టూ శత్రువులు వారిని ముట్టడి వేసినా, లేక వారి యొక్క పంటలు అక్కడ ఉన్నటువంటి చీడపురుగులు తిరిగి వేస్తూ ఉన్నా, ఇంకా ఏ సమస్య అయినా ప్రతి సమస్యకు పరిష్కారం ఎక్కడ దొరుకుతుంది వారికి? ఆ మందిరము ద్వారా. సమస్యలు 99 ఉంటే పరిష్కారం అనేటువంటిది ఒక్కటే, ఆ దేవుని దగ్గరికి వెళ్ళి ఆ మందిరము ద్వారా, ఆ మందిరముకు దేవుడిచ్చినటువంటి వాగ్దానాన్ని బట్టి వారు ప్రార్థన చేస్తే వారి ప్రార్థనలను దేవుడు ఆలకించేటువంటి వాడిగా, వారి మధ్య అద్భుతములు చేయు దేవుడిగా వారి మధ్య ఉండటాన్ని మనం చూస్తూ ఉన్నాం. అయితే వాళ్ళ చేతులతో వారి కొరకు ఏర్పాటు చేసినటువంటి ఆ మందిరమును వాళ్ళు ఏం చేసుకున్నారు? వాళ్ళ చేతులతో వాళ్ళే పాడు చేసుకున్నారు. అయితే మనకు అనిపించవచ్చు ఈ రోజు కూడా అటువంటి మందిరం ఉంటే బాగుంటది కదా. ఆ మందిరాన్ని సొలొమోను ప్రార్థన చేసినప్పుడు దేవుడు ఏ రీతిగా ప్రతిష్ఠించాడో, ఈ మందిరమందు చేయబడేటువంటి ప్రార్థనలను నేను ఆలకిస్తాను అని దేవుడు సొలొమోను ద్వారా ఇశ్రాయేలుకి వాగ్దానం చేశాడు. కాబట్టి అటువంటి మందిరం ఉంటే మనకు కూడా బాగుంటది కదా. ప్రతి సమస్యకి పరిష్కారం చూపించేటువంటి మందిరము ఉంటే మనకి కూడా చాలా బాగుంటది కదా అనిపిస్తుంది కదా. అయితే దేవుడు ఆ యొక్క కనిపించే మందిరము కంటే గొప్ప మందిరాన్ని దేవుడు మనకి ఏర్పాటు చేశాడు. ఆ మందిరం ఎక్కడ ఉన్నదో, ఎలా ఉన్నదో ఒకసారి తెలుసుకొని వాళ్ళు ఏ రీతిగా అయితే ప్రతి సమస్యకు దేవుని దగ్గరికి వెళ్ళి ఏ రీతిగా అయితే ప్రార్థించారో మనం కూడా ఆ రీతిగా ఆ యొక్క మందిరమును కనుగొని ఆ మందిరము దగ్గరికి వెళ్ళి మనము కూడా దేవునికి ప్రార్థన చేయటానికి ప్రయత్నం చేద్దాం. యోహాను రాసిన సువార్త 2వ అధ్యాయము 19వ వచనంలో మనం చూసినట్లయితే, యేసు ఈ దేవాలయమును పడగొట్టడి 3 దినములలో దాన్ని లేపుదునని ఏమనుకున్నారు యూదులు? 20వ వచనంలో, ఈ దేవాలయము 46 సంవత్సరములు కట్టిరే, నీవు 3 దినములలోనే దాన్ని లేపుదువా అనేది. ఆయన చెప్పినటువంటి దేవాలయం వేరు, వీళ్ళు అనుకుంటున్నటువంటి దేవాలయం వేరు. ఆయన చెప్పిన దేవాలయం ఏంటి, వీళ్ళు అనుకున్న దేవాలయం ఏంటి? 46 సంవత్సరాలు కట్టినటువంటి దేవాలయం ఏదనుకుంటున్నారు? రాజైనటువంటి నెబుకద్నెజర్ పడగొట్టినటువంటి దేవాలయం. దాన్ని నెహమ్యా బాగు చేశాడు, ఎజ్రా బాగు చేశారు. ఆ తర్వాత చాలా మంది ఆ దేవాలయాన్ని కట్టడం కోసం ఇశ్రాయేల్ని పురుగొలుపుతూ వచ్చారు. మలాకి ప్రవక్త, చాలా మంది ప్రవక్తలు ఇశ్రాయేల్ అయినటువంటి వారు ఆ మందిరాన్ని కట్టి మరలా పునర్నిర్మాణం చేసుకొని దేవుని వాగ్దానాలు వాళ్ళ మీదకు వచ్చేటటువంటి రీతిగా, దేవుడు వారి మధ్య నివాసము చేసేటువంటి రీతిగా వారిని ప్రేరేపిస్తూ వచ్చారు. ఆ దేవాలయాన్ని హేరోదు రాజు ఏం చేశాడు? ఇది యూదులకు ఇష్టమైనటువంటి కార్యమని తెలుసుకొని దాన్ని పునర్నిర్మాణం చేశాడు. ఆ మరమ్మతులు చేయటానికి, దాన్ని పునర్నిర్మాణం చేయటానికి ఎన్ని సంవత్సరాలు పట్టిందంట? 46 సంవత్సరాలు పట్టిందంట. ఇప్పుడు ఆయన ఏమంటున్నాడు? ఈ దేవాలయమును పడగొట్టడి, నేను 3 దినముల్లో దాన్ని తిరిగి లేపుతానని. వీళ్ళు ఏమనుకుంటున్నారు? 46 సంవత్సరాలు యూదులు కట్టారు, నువ్వు వచ్చి 3 దినాల్లో దీన్ని లేపుతావు. కానీ ఆయన అన్నటువంటి దేవాలయం ఏంటి? వీళ్ళు అనుకున్న దేవాలయం ఏంటి? ఆయన ఏ దేవాలయం గురించి చెప్తున్నాడు చూడండి. అయితే ఆయన తన శరీరమను దేవాలయం, అంటే యేసుక్రీస్తు శరీరం ఏమవుతుంది? దేవుని మందిరం, అవునా కదా? యేసుక్రీస్తు శరీరం ఏమవుతుంది? దేవుని మందిరం. మరి యేసుక్రీస్తు శరీరం ఎక్కడుంది? ఇప్పుడు యేసుక్రీస్తు శరీరం ఎక్కడుంది? ఎఫెసీయులకు రాసిన పత్రిక 1వ అధ్యాయం, ఎఫెసీయులకు రాసిన పత్రిక 1వ అధ్యాయము 23వ వచనం. ఆ సంఘము ఆయన శరీరం అంటే ఎవరి శరీరం? ప్రభు అయిన యేసుక్రీస్తు యొక్క శరీరం. ప్రభు అయిన యేసుక్రీస్తు యొక్క శరీరం ఏమై ఉన్నది? సంఘమై ఉన్నది. ప్రభు అయిన యేసుక్రీస్తు యొక్క శరీరము ఏమై ఉన్నదని ఇంతకు ముందు చదివాం మనం.
దేవుని ఆలయం అంటే దేవుని మందిరం. ప్రభువైన యేసుక్రీస్తు యొక్క శరీరము దేవుని మందిరం అయితే ఇప్పుడు ఆ మందిరము మన మధ్య ఎలాగుందో చెప్పండి? సంఘము. సంఘం అంటే ఆ రోజు కట్టబడినటువంటి దేవాలయం, ఆ రోజు కట్టబడిన దేవుని మందిరము మన కంటికి కనిపించేది. కానీ ఈరోజు దేవుని మందిరము ఎలాగున్నది అంటే అది మన కంటికి కనిపించేది కాదు. ఎలాగుందని చెప్తున్నాడు పేతురు రాసిన మొదటి పత్రిక. వాస్తవంగా దీని గురించి మరి ఈ ఆత్మ సంబంధమైన దేవుని మందిరముని గురించి ధ్యానించటానికి దాదాపు మనకు ఒక రెండు గంటలు ఈజీగా పడుతుందండి. క్లుప్తంగా పేతురు రాసిన మొదటి పత్రిక 2వ అధ్యాయము ప్రార్థనలోనికి వెళ్ళాలి. 2వ అధ్యాయము 5వ వచనం. యేసుక్రీస్తు ద్వారా దేవునికి అనుకూలములకు ఆత్మ సంబంధమైన బలులు అర్పించుటకు పరిశుద్ధ యాజకులుగా ఉండునట్లు మీరును సజీవమైన రాళ్ల వలె నుండి ఆత్మ సంబంధమైన మందిరముగా కట్టబడుచున్నారు. ఎలా కట్టబడుచున్నాం? ఆత్మ సంబంధమైన మందిరం. ఆత్మ సంబంధమైనటువంటి మందిరములో రాళ్ళు ఎవరు? మనమే సజీవమైన రాళ్ళు. ముఖ్యమైనటువంటి రాయి ఎవరు? ప్రభు అయిన యేసుక్రీస్తు. ముఖ్యమైన రాయి, పునాది రాయి, అమూల్యమైనటువంటి రాయి ఆయన అయితే మనం ఇప్పుడు ఎలాగొన్నాం? ఆ యొక్క పునాది మీద, అమూల్యమైనటువంటి రాయి మీద మనం సజీవమైనటువంటి రాళ్లగా ఆత్మ సంబంధమైనటువంటి మందిరముగా కట్టబడుతున్నాం. అంటే ఇప్పుడు ప్రభు అయిన యేసుక్రీస్తు యొక్క శరీరము ఏమై ఉన్నది చెప్పండి? ప్రభు అయిన యేసుక్రీస్తు యొక్క శరీరము సంఘమై ఉన్నది. ప్రభు అయిన యేసుక్రీస్తు యొక్క శరీరము ఆత్మ సంబంధమైన దేవుని మందిరముగా ఉన్నది. మరి ఒకసారి ఆలోచన చేయండి. ఆ రోజు సొలొమోను కట్టినటువంటి దేవుని మందిరములోనికి వెళ్ళి ప్రార్థిస్తేనే దేవుడు విని వారి యొక్క ప్రార్థనలకు ప్రతిఫలం ఇచ్చి వారికి కలిగినటువంటి సమస్తమైనటువంటి కీడుల నుంచి, అపకారముల నుంచి, వ్యాధుల నుంచి, బాధల నుంచి, వారికి ఉన్నటువంటి ప్రతి దాని నుంచి దేవుడు విడిపిస్తే ఈరోజు ప్రభువైన యేసుక్రీస్తు యొక్క దేహం అనేటువంటి ఈ యొక్క మందిరము, సజీవమైనటువంటి మందిరము ద్వారా దేవుని దగ్గరికి వెళితే అసాధ్యమైనది ఏదైనా ఉందంటారా? కనిపించేటువంటి ఆ దేవుని మందిరము, కనిపించనటువంటి ఈ దేవుని మందిరము, ఈ దేవుని మందిరములో సజీవమైనటువంటి రాళ్లగా మనము ఉన్నామని దేవుడే మన గురించి సాక్ష్యం ఇస్తూ ఉన్నాడు. కాబట్టి ఈ సజీవమైనటువంటి దేవుని మందిరంలోనికి వచ్చాం. ఈ మందిరములోనికి వచ్చి మనం ప్రార్థించినట్లయితే ఆ రోజు ఆ మందిరములో జరిగినటువంటి దానికంటే హగ్గై గ్రంథంలో ఏమని చెప్తున్నాడు చూడండి ఒకసారి. ఆ మాట చదువుకుని ప్రార్థనలోనికి వెళదాం. హగ్గై గ్రంథము 2వ అధ్యాయము 9వ వచనం. ఈ కడవరి మందిరము యొక్క మహిమ మునుపటి మందిరము యొక్క మహిమను మించునని సైన్యములకు అధిపతియగు యెహోవా సెలవిచ్చుచున్నాడు. ఏమని సెలవిస్తున్నాడు? ఈ కడవరి మందిరము అనగా ఇప్పుడు మనము ఉన్నటువంటి మందిరం అంటే ఇశ్రాయేలీలో మందిరాలు ఎన్ని ఉంటాయి అనుకుంటున్నారు? ఒక్కటే ఉంటుందండి. ఇశ్రాయేల్ దేశం మొత్తంలో యెరూషలేములో సొలొమోను కట్టిన మందిరము కాకుండా మరొక మందిరం ఎక్కడా ఉండదు. ఆ యెరూషలేములో ఉన్నటువంటి మందిరమునకే సంవత్సరమునకు ముమ్మార్లు ఇశ్రాయేల్లో వారు ఎవరు ఎక్కడ ఉన్నా తప్పకుండా అక్కడికి ప్రయాణము చేయాలి. ఆ మందిరము కంటే ఇప్పుడు దేవుడు మనకు ఏర్పాటు చేసినటువంటి మందిరము ఎటువంటిదంటున్నాడు? ఈ మహిమ, కడవరి మందిరము యొక్క మహిమ మునుపటి మందిరము యొక్క మహిమను మించునని సైన్యములకు అధిపతి యెహోవా తెలియచేయుచున్నాడు. కాబట్టి ఈరోజు సంఘముగా మనం కూడాం, సంఘ ప్రార్థనలోనికి మనం వచ్చాము అంటే అది మరి సంఘముగా మనం కూడాము అంటే తప్పకుండా ఇప్పుడు ఎవరుంటారు మన మధ్య చెప్పండి? ఎవరైతే 2-3 నా నామమును కూడి ఉంటారో వారి మధ్య నేను ఉంటా, దేవుడు ఉంటాను అంటున్నాడు. కాబట్టి సంఘముగా కూడినటువంటి మనము
ప్రార్థించినట్లయితే సొలొమోను యొక్క ప్రార్థనను ఆలకించి దేవుడు ఆ మందిరమును పరిశుద్ధపరిచి తన యొక్క కనులు రేయింబగళ్ళు కూడా ఆ మందిరము మీద ఉంటాయి అని, ఆ మందిరములో చేయబడినటువంటి ప్రార్థన విన్నపములను నేను ఆలకిస్తానని సొలొమోనుకి దేవుడు ఏ రీతిగానైతే వాగ్దానం చేసి ఉన్నాడో దానికి మించినటువంటి వాగ్దానాలు ఇప్పుడు ఎవరికి ఇవ్వబడి అంటే ఆత్మ సంబంధమైన మందిరములోనికి చేరి మనము ప్రభు అయిన యేసుక్రీస్తు నామములో ప్రార్థించుచున్నటువంటి వారికి అసాధ్యమైనది ఏది కూడా లేనే లేదండి. సంఘముగా మనము కూడి ప్రార్థించినట్లయితే అద్భుతాలు దేవుడు చేయవాడై ఉన్నాడు. అపోస్తుల కార్యాలలో సంఘముగా వారు ప్రార్థించినప్పుడు వారు ఎన్నో అద్భుతాలను చూడగలిగారు, ఎన్నో గొప్ప కార్యాలను వాళ్ళు చూడగలిగారు. దానికి కారణం ఏమిటంటే సంఘముగా కూడి ప్రార్థించుట దేవుని సింహాసనాన్ని కదిలిస్తుందండి. ఆనాడు మరి నినేవ పట్టణస్థులు కూడా వారందరూ ఏం చేశారు చెప్పండి? ఆ దేశంలో ఉన్నటువంటి వారందరూ కూడా ఎంతమంది ఉన్నారో, ఆ దేశంలో ఉన్న జనాభా ఎంతమంది అని దేవుడు లెక్క చెప్పాడు మనకి? 1,20,000 మంది. 1,20,000 మంది ఆ రోజుల్లోనే ఉన్నారు అంటే అది మామూలు అయిన పట్టణం కాదు. 1,20,000 మంది ఏమని ప్రార్థించారు చెప్పండి? ఒక్కటే ప్రార్థన. ప్రతి ఒక్కళ్ళు ఉపవాసం ఉండటం, ప్రతి ఒక్కళ్ళు గోనె పట్ట కట్టుకోవటం, వారు ప్రతి ఒక్కరి ఇంట్లో వినిపించే ప్రార్థన ఒకటే, ప్రతి వీధిలో వినిపించే ప్రార్థన ఒకటే. సింహాసనం మీద కూర్చున్న రాజు మొదలుకొని పూరింట్లో ఉన్నటువంటి పేదవాడు మొదలు వరకు అందరి నోట ఒకటే మాట, దేవా మమ్మల్ని కరుణించు, దేవా మా పట్ల కృప చూపు, మేము పాపము చేశాము, నీ ఉగ్రతకు గురి అయి ఉన్నాము, మమ్మల్ని క్షమించు, మమ్మల్ని కరుణించు, మా మీదకి రాబోతున్న ఉగ్రత నుంచి మమ్మల్ని తప్పించు. ఇది తప్ప వేరొక ప్రార్థన లేదండి. వారందరూ ఏకీభవించి ప్రార్థించేటప్పటికి వెంటనే దేవుడు ఏం చేశాడు చెప్పండి? వాళ్ళ మీదకి రాబోతున్న ఉగ్రతను దేవుడు తప్పించాడండి. ఈరోజు మన యొక్క జీవితాల్లో వాటందరికంటే మరి ఎంతో విలువైనటువంటిది, శక్తివంతమైనటువంటి సంఘమును దేవుడు మనకు అనుగ్రహించాడు. ఆయన కుమారుడైన యేసుక్రీస్తు యొక్క శరీరమునే మందిరముగా, ఆయన కుమారుడైన యేసుక్రీస్తు యొక్క శరీరమునే ఆత్మ సంబంధమైనటువంటి మందిరముగా దేవుడు భావిస్తూ ఉన్నాడు. ఆ మందిరములో మనలను సజీవమైనటువంటి రాళ్లుగా చేసి ఉన్నాడు కనుక యేసుక్రీస్తు ద్వారా పేతురు రాసిన మొదటి పేతురు పత్రిక 2వ అధ్యాయం 5వ వచనంలో యేసుక్రీస్తు ద్వారా ఏమి సమర్పించడానికి మనల్ని దేవుడు పిలిచాడు? ఆత్మ సంబంధమైనటువంటి బలులను అర్పించటానికి. ఆ రోజు వాళ్ళు శరీర సంబంధమైన బలులు అర్పించారు, ఈరోజు ఆత్మ సంబంధమైన బలులు. మన హృదయాన్ని మనం దేవునికి బలిగా అర్పించటం, మన దేవుని సన్నిధిలో కుమ్మరించటం, మన అవసరతల నిమించి ప్రార్థించటం, మన అక్కర్ల నిమిత్తం దేవుని హృదయపూర్వకంగా వేడుకుంటాం. ఆత్మ సంబంధమైనటువంటి బలులు అర్పించి పరిశుద్ధ యాజకులుగా ఉండటానికి దేవుడు మనల్ని ఏం చేశాడు? సజీవమైన రాళ్ల వలె మార్చాడు. కాబట్టి సజీవమైనటువంటి రాళ్ల వలె మనము ఆత్మ సంబంధమైనటువంటి మందిరముగా దేవుడు మనల్ని చూస్తున్నాడు కనుక ఈ మందిరము ద్వారా మనందరము కూడా ప్రార్థించినట్లయితే మన ప్రార్థనను దేవుడు తప్పకుండా ఆలకిస్తాడు. ఇశ్రాయేలు యొక్క జీవితంలో ఎన్నో సమస్యలు కొన్నిటి మాత్రమే మనం చదివాం. అన్ని సమస్యలకు పరిష్కారం ఏం చూపుతున్నారు? ప్రార్థన ద్వారా వారి జీవితాల్లో, ఆ మందిరము ద్వారా వారి జీవితాల్లో ఎన్నో గొప్ప మేళ్ళు పొందారు. అయితే తర్వాత వారంతటికి వారి చేతులతో ఆ దేవుడిచ్చినటువంటి ఆ శ్రేష్టమైనటువంటి మార్గము, పరిశుద్ధపరిచినటువంటి మందిరాన్ని వాళ్ళు పాడు చేసుకుని వారంతటికి వారు మరి శ్రమంలోనికి వెళ్ళిపోయారు, దేవునికి దూరం అయిపోయారు, శత్రువుల చేతిలో చిక్కబడ్డారు, అనేక ఇబ్బందులు పడ్డారు, అనేక శ్రమలు పడ్డారు, నిందలు పడ్డారు, అవమానానికి గురి అయ్యారు. దానికి కారణము వారు చేసినటువంటిది. ఆయన ఆ శ్రమంలో ఉన్నప్పటికీ, ఆ నిందల్లో, అవమానాల్లో యెరూషలేమునకు దూరంగా వెళ్ళిపోయినప్పటికీ కూడా ఆ యెరూషలేము తట్టు వారు ప్రార్థించినప్పుడు, తమను తాము తగ్గించుకొని ప్రార్థించినప్పుడు దేవుడు ఏం చేశాడు? వాళ్ళ ప్రార్థనను ఆలకించి మరలా దేవుడు వారికి మార్గమును తెరిచి వారిని మరలా సమకూర్చుకోవటానికి దేవుడు ఇష్టపడినటువంటి వాడై ఉన్నాడు. ఆ మందిరము కంటే ఎంతో మహిమ కలిగినటువంటిది దేవుడు ఈరోజు సంఘముగా మనకు అనుగ్రహించాడు కనుక మరి ఈ సంఘ ప్రార్థనకు వచ్చినటువంటి మనందరము మరి ఒకరి తర్వాత ఒకరు ప్రార్థించి ఈ యొక్క వాగ్దానము, సొలొమోనుకి దేవుడిచ్చిన వాగ్దానము కంటే గొప్ప వాగ్దానం. ఈ మందిరమందు మనకి ఇక్కడ రాయబడి ఉన్నది కదండి, ఈ
ఈ మందిరమును పరిశుద్ధపరిచి ఉన్నాను, నా దృష్టియు నా మనసును ఎల్లప్పుడూ ఉండును. రండి నమస్కారం చేసి మోకరించి ఏం చేద్దాం, మనం ఆయన సన్నిధిలో ప్రార్థిద్దాం. ప్రార్థించినట్లయితే ఈ మందిరం అంటే ఈ కనబడుతున్నటువంటి ఈ రాళ్ళు కాదు, పైన ఫ్లోర్ కాదు, కింద సీలింగ్ కాదండి. మనమే ఆత్మ సంబంధమైన బలులు అర్పించుటకు దేవుడి చేత ఏర్పాటు చేయబడిన సజీవమైనటువంటి రాళ్ళు. ఒకప్పుడు నిర్జీవమైన రాళ్లతో కట్టాడు, ఇప్పుడు సజీవమైనటువంటి రాళ్లతో ఆయన మరి ఆత్మ సంబంధమైన మందిరాన్ని దేవుడు నిర్మించాలనుకుంటున్నాడు. కాబట్టి మరి అటువంటి గొప్ప ఆత్మ సంబంధమైన మందిరాన్ని దేవుడు మనకిచ్చాడు. కాబట్టి